అసలు ఐబొమ్మ బప్పం సైట్స్ ని ఎలా డెవలప్ చేశాడు రవి? మూవీని ఎలా అప్లోడ్ చేసేవాడు? ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి మరింత సమాచారం మా కలీగ్ పృథ్వీ అందిస్తారు. అయితే అసలు ఐబొమ్మ రవి ఎలా పైరసీ చేశాడు, ఎలా కోట్లు సంపాదించాడు, ఎలా దొరికాడు, ఒక సినిమా ఎలా అప్లోడ్ చేసేవాడు, ఈ ఐబొమ్మ రవి మోడస్ ఆపరెండి ఎలా ఉందో ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. మనం ముందు ఐబొమ్మ బప్పం సైట్స్ని ఎలా డెవలప్ చేశాడు, మూవీ ఎలా అప్లోడ్ చేసేవాడు, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకసారి చూద్దాం. నేను అనుకున్న వీడియో వల్ల దీనికి సంబంధించిన ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మీకు చూపిస్తాను. రైట్, ఇక ఫస్ట్ మూవీని ఎలా అప్లోడ్ చేస్తాడో మనం చూస్తున్నాం. ఫస్ట్ అసలు ఈ సైట్ ఓపెన్ చేయాలంటే ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్జిలా అనే కంపెనీలో ఈ డొమైన్ని రిజిస్టర్ చేశాడు ఐబొమ్మ రవి, ఎన్జిలా కంపెనీ. తర్వాత ఈ వెబ్సైట్కి హోస్టింగ్ కూడా ఉంటుంది. ఆ హోస్ట్కి సంబంధించి ఒక ఐపీ వాల్యూమ్ ఉంటుంది, అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూమ్. హోస్టెడ్ ఎట్ దగ్గర దీన్ని హోస్ట్ చేశారు. తర్వాత ఇక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. అంటే అసలు ఎప్పుడు డిస్ప్లే చేయాలి, దీనికి సంబంధించింది ఎలా అట్రాక్ట్ చేయాలంతా చూసుకునేది ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డొమైన్ రిజిస్టర్ కోసం రవి తన డెబిట్ కార్డ్ అండ్ ఈమెయిల్ ఇచ్చాడు. సొంతం అవి తన డెబిట్ కార్డే, తన ఈమెయిల్ ఐడి ఇచ్చాడు. సో ఈ సైట్ని హోస్టింగ్ చేయడానికి ఐపీ వాల్యూమ్ అనే హోస్టింగ్ కంపెనీ వినియోగించాడు. ఇప్పుడు అడిగితే నాది కాదు అని రవి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు, ఎందుకంటే ఇచ్చిన డెబిట్ కార్డ్ అతందే, తర్వాత ఆ ఈమెయిల్ ఐడి కూడా అతందే, కాబట్టి క్లియర్గా అతనే నడిపిస్తుందని ఇక్కడ సాక్ష్యం ఉంది. ఇక సిఎంఎస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే కంటెంట్ మొత్తాన్ని ఇదే మేనేజ్ చేస్తుంది. అంటే సినిమాని ఎప్పుడు డిస్ప్లే చేయాలి, ఎప్పుడు యాడ్ ఇవ్వాలనేది ఈ సాఫ్ట్వేర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇక దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక ప్యానెల్ ఉండాలి కదా. ఆ ప్యానెల్ అంటే ఇక్కడ మనకు మనుషులు వస్తారు, దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక ప్యానెల్ ఉంటుంది, ఐబొమ్మ బప్పం ప్యానెల్. ఇక్కడ కొంతమంది ఉంటారు, సో వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, ఈ సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం క్రియేటింగ్ పోస్టర్. ఒక పోస్ట్ క్రియేట్ చేయడం. పోస్ట్ క్రియేట్ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ముందుగా పోస్టర్ని క్రియేట్ చేయడం. సినిమాల పోస్టర్లు తయారు చేస్తారు. ఇందుకోసం రవి ఫ్రెండ్ నిఖిల్, మీకు తెలిసే ఉంటుంది, ఈ కేసులో మనం చాలా మాట్లాడుకుంటున్నాం, నిఖిల్ సహాయం చేశాడు రవికి. తర్వాత ఈ పోస్టర్ తర్వాత ఒక లింక్ ఒకటి జనరేట్ చేస్తారు, మూవీ లింక్. ఈ లింక్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ లింక్ జనరేట్ చేస్తారు, దాని తర్వాత పబ్లిష్ చేస్తారు. అంటే స్ట్రీమ్ కావడానికి, ఐబొమ్మలో స్ట్రీమ్ కావడానికి ఒకటి ఉంటుంది, ఐబొమ్మలో మనం డైరెక్ట్ చూడొచ్చు, లేదా డౌన్లోడ్ చేయడానికి ఒక లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి క్రియేట్ చేసిన తర్వాత మూవీ పబ్లిష్ చేస్తారు. ఇది తన మోడస్ ఆపరెండి. అయితే ఇంకొక విషయం కూడా మనం తెలుసుకుందాం. అదేంటంటే అసలు మరి మనం దీనిలోకి ఎలా వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఎలా డబ్బులు రవికి వస్తాయి, ఏవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, దీని ద్వారా రవి ఏం సంపాదిస్తున్నాడు, అది ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మనం చూద్దాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక యూజర్ మనం చేసింది ఏంటి, మన వల్ల రవికి వచ్చింది ఏంటి చెప్పేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. యూజర్ విజిట్ మనం చూస్తాం, ఐబొమ్మ బప్పం అని మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తాం. అయితే అక్కడ రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. రీడైరెక్ట్ స్క్రిప్ట్ ఇది యాక్టివ్ అవుతుంది. ఇదేంటి, ఇది ఒక సాఫ్ట్వేర్. రీడైరెక్ట్ స్క్రిప్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఇది యాక్టివ్ అవుతుంది. ఇదేం చేస్తుంది అంటే యూజర్లని, అంటే మనం ఇప్పుడు సినిమా చూద్దామని మనం వెళ్తాం కదా ఆ సైట్లోకి, మనల్ని అట్రాక్ట్ చేసి ఎక్కడికి లాక్కెళ్తుంది, గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అదొక రూమ్, ఇక ఆ రూమ్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అక్కడ గేమింగ్ సైట్లు ఉంటాయి, బెట్టింగ్ వెబ్సైట్లు ఉంటాయి, అవి మనల్ని రమ్మని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ సైట్లో మీ అందరికీ తెలుసు గేమింగ్ అండ్ బెట్టింగ్ యాడ్స్ ఉంటాయి. సినిమా చూస్తుంటే మధ్య మధ్యలో యాడ్ కూడా వస్తుంటుంది. అండ్ మనం సైట్లోకి ఓపెన్ చేయగానే ఆ వస్తూ ఉంటే వెనకనే బ్యాక్ వస్తూ ఉంటాం. సో అవే ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్లో. ఇది దీని ద్వారా అడ్వర్టైజ్ కంపెనీకి వెళ్తాయి, డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇంకేముంది, సింపుల్. ఆ బెట్టింగ్ అండ్ గేమింగ్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఇంతమంది మా దగ్గరకు వచ్చారని చెప్పేసి అది డబ్బులు ఇవ్వడం మొదలు పెడతాయి. ఆ డబ్బులు ఇచ్చే కంపెనీలు ఏంటి, అడ్వర్టైజింగ్ కంపెనీలు, యాడ్ క్యాష్ అండ్ యాడ్ స్టార్, ఇంకా ఉన్నాయి కూడా. అది కూడా ఎలా ఉంటుందంటే 10,000 మంది సపోజ్ ఈ సైట్స్ ఓపెన్ చేశారు అనుకుందాం, 10,000 మంది వచ్చారు అనుకుందాం, ఒక యూజర్కి ఇంత అని అమౌంట్ చెల్లిస్తారు. సో ఆ అడ్వర్టైజ్ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు మనం చూసాం యాడ్ క్యాష్ అండ్ యాడ్ స్టార్, ఈ కంపెనీలు. దీని నుంచి ఇక ఇంకొక కంపెనీకి వస్తాయి, ఆ కంపెనీ నుంచి ఇమ్మడి రవి ఆయన అకౌంట్లోకి డబ్బులు పడుతూ ఉంటాయి. ఇది మనం సినిమా చూస్తున్నాం అని అనుకుంటాం, కానీ అసలు అంతకన్నా పెద్ద సినిమా ఐబొమ్మ రవి చూపిస్తున్నాడు. దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు ఈ బెట్టింగ్ కంపెనీస్ అండ్ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా.